సుందరకాండ పారాయణం అని చాలా సార్లు విన్నానే గానీ దాని అర్థం ఏంటో నిజంగా నాకు తెలీదు. అమ్మగారు ఇలా చేసుకుంటున్నానని చెప్పినప్పుడు కూడా రమ్మంటే ఏం వెళ్తాంలే, జస్ట్ పారాయణమే కదా, భజనే కదా అనుకున్నాను. కానీ వెళ్ళిన తర్వాత కలిగిన ఆనందాన్ని నేను నా మాటల్లో చెప్పలేను. అసలు సుందరకాండ పారాయణం అనేది ఏంటి అంటే వాల్మీకి రామాయణంలో రాసే 5వ కాండం. ఇందులో శ్రీ హనుమంతుడు రాముని వారి దగ్గర నుండి సీతమ్మ వారి దగ్గరికి వెళ్లే ప్రయాణం, అక్కడ అడ్డంకుల నుండి దాటుకుని మళ్ళీ రాముని వారి దగ్గరికి వచ్చే సంఘటనలు ఇవన్నీ కలిగి ఉంటాయి. పారాయణం చేసేటప్పుడు ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే అచ్చంగా నేనే అక్కడ నుంచుని రాముల వారు, హనుమంతుడు, సీతాదేవి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు వింటున్నట్టుగా అనిపించింది. మనకి పారాయణంలో చెప్పే శ్లోకాలన్నీ కూడా చాలా క్లియర్గా మన భాషలోనే అర్థమయ్యేటట్టు ఉంటాయన్నమాట. హనుమంతుడు ఎన్నో అడ్డంకులు దాటుకుని సీతాదేవి దగ్గరికి వస్తారు. సీతాదేవి తన దగ్గర ఉన్న చూడమని ఇచ్చి హనుమంతుడిని ఇలా దీవిస్తారు. శివశతే అస్తు పంతానం. సీతమ్మ తల్లి హనుమంతుడికి ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు ఆమె కేవలం సురక్షితంగా వెళ్ళిరా అని మాత్రమే చెప్పలేదు. ఆ ఆశీర్వాదంలో ఈ అన్ని భావాలు ఉన్నాయి. ఈ కార్యం విజయవంతం కావాలి, అన్ని అపాయాల నుండి నువ్వు రక్షించబడాలి, ప్రతి అడుగులో దైవానుగ్రహం ఉండాలి, మార్గంలోని అన్ని అడ్డంకులు తొలగిపోవాలి. ఇందువల్ల మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా లేకపోతే ఎవరినైనా బ్లెస్ చేస్తున్నా కూడా మనం ఇంగ్లీష్ లో వాడే హ్యాపీ జర్నీస్ కాకుండా ఇలాంటి పవర్ఫుల్ బ్లెస్సింగ్ ఇస్తే వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ పారాయణం యొక్క సందేశం ఏమిటంటే హనుమంతుడి భక్తి, ధైర్యం, సేవాభావం, సీతమ్మ తల్లి సహనం, విశ్వాసం, శ్రీరాముడి ధర్మం, న్యాయం, భక్తి, ధైర్యం, సహనం ఉంటే ఎంతటి కష్టమైనా అధిగమించవచ్చంట. ఈ పారాయణం 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సాకేత్ గోష్ఠి అనే బ్యాచ్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇలా 3 రోజులు, 5 రోజులు చేసుకోలేని వాళ్ళు కూడా ఒక్క రోజులోనే 2.5 గంటల్లో ఈ పారాయణం పూర్తి చేసేటట్టుగా వాళ్ళు కొన్ని శ్లోకాలని తీసుకొని ఈ పారాయణాన్ని అయితే పూర్తి చేస్తారనమాట. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ పారాయణం చాలా మందికి రీచ్ అవ్వాలన్న మంచి ఉద్దేశంతో లక్ష్మీ తాయారు ఆంటీ అయితే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా అయితే మనం ఎక్కడ ఉన్నా కూడా ఈ పారాయణాలను అయితే మనం ఎవ్రీ థర్స్డే అటెండ్ అవ్వచ్చు. ఇంత టైం మా దగ్గర ఉండదు అనుకునే వాళ్ళ కోసం మినీ సుందరకాండ కూడా తయారు చేశారు ఆంటీ వాళ్ళు. ఇదైతే 4 minutes లో మనం కంప్లీట్ చేయొచ్చు. అసలు ఈ సుందరకాండ పారాయణం ఎలా పాడతారో ఒక్కసారి అయితే చిన్న చిన్న గ్లింప్సెస్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఈ పారాయణం గురించి తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.